భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. తిరుమలకు వచ్చే ఎన్ఆర్ఐలకు ఇకపై రోజుకు 100 మంది వీఐపీ దర్శనాలకు అనుమతిస్తున్నట్లుగా టీటీడీ తెలిపింది. ఇప్పటి వరకు రోజుకు 50 మంది ఎన్ఆర్ఐలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనానికి అవకాశం ఉండగా ఆ సంఖ్యను 100కు పెంచారు. ఎన్ఆర్ఐ భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి స్థానికులు ఈ నెల 11వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనం కోసం నేటి నుంచి తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఇవాళ దర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఇక టీటీడీ నిర్ణయం పట్ల ఎన్ఆర్ఐ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ టీటీడీకి, పాలక మండలికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఆర్ఐ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. తిరుమలకు వచ్చే ఎన్ఆర్ఐలకు ఇకపై రోజుకు 100 మంది వీఐపీ దర్శనాలకు అనుమతిస్తున్నట్లుగా టీటీడీ తెలిపింది. ఇప్పటి వరకు రోజుకు 50 మంది ఎన్ఆర్ఐలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనానికి అవకాశం ఉండగా ఆ సంఖ్యను 100కు పెంచారు. ఎన్ఆర్ఐ భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి స్థానికులు ఈ నెల 11వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఈ రోజు నుంచి తిరుమలలో టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఇవాళ దర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఇక టీటీడీ నిర్ణయం పట్ల ఎన్ఆర్ఐ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ టీటీడీకి, పాలక మండలికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.